శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 7వ తేదీన సంభవిస్తున్నటువంటి చంద్రగ్రహణం యొక్క ప్రభావం సింహరాశి వారిపై ఎలా ఉంటుంది అంటే, సింహరాశి వారికి సప్తమ స్థానంలో కుంభరాశిలో ఈ గ్రహణం ఏర్పడుతున్నది. గ్రహణం రాత్రి 9:58 ప్రారంభమై అర్ధరాత్రి 1:26 ముగుస్తుంది. గ్రహణ సమయాన్ని అత్యంత పరమ పవిత్రమైనటువంటి పుణ్యకాలంగా భావిస్తారు. కాబట్టి గ్రహణ సమయంలో ఏమీ తినకుండా ఉండటం మంచిది. అలానే గ్రహణం ప్రారంభానికి ముందు కూడా స్నానం చేయటం, గ్రహణం అయిపోయిన తర్వాత కూడా స్నానం చేయటం, దాన్ని పట్టు విడుపు స్నానాలు అంటారు. ఈ స్నానం చేయటం అనేటటువంటి కూడా మంచిది. గ్రహణ సమయంలో మీకు ఏదైనా మంత్రోపదేశం కనుక ఉన్నట్లయితే మంత్రాన్ని పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈ ఫలితాలు సహజంగా ఒక 6 నెలల వరకు ఉంటాయి. వీరికి ఎటువంటి ఫలితాలు వస్తాయంటే, సప్తమ స్థానంలో సంభవిస్తున్నటువంటి కారణం చేత దంపతుల మధ్య అపార్థాలు కలిగే అవకాశాలు ఉంటాయి. వ్యాపారపరమైనటువంటి భాగస్వాములతో విభేదాలు కూడా తలెత్తుతాయి. వివాహం కోసం ప్రయత్నించేటటువంటి వారికి వివాహం ఆలస్యం అవుతుంది అని చెప్పాలి. లేదా కొత్త సంబంధాలు అంటే ఎక్కడో ఒక చోట ఏదో ఒక రకంగా ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఉంటాయి. వృత్తిపరంగా కనుక తీసుకుంటే సహచరులతోటే సంబంధాలు సరిగా ఉండకపోయే ప్రమాదం కూడా ఉంది. అలానే కొత్త భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభించేటటువంటి వారికి ఇది ఏమాత్రం అనుకూలమైన సమయం కాదు. సాధ్యమైనంత వరకు సింహరాశి వారు శాంతితోటి సహనంతోటి వ్యవహరించాలి అని చెప్పాలి. ఆరోగ్యపరంగా అయితే పెద్ద తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే ఉండవు. జాగ్రత్తలు ఏమిటంటే, జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ విభేదాలు తగ్గించుకోవాలి. వీళ్ళకి పరిహారం ఏమిటంటే, గ్రహణం అయిపోయిన తర్వాత సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వటం చాలా మంచిది. గ్రహణ సమయంలో ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి మంత్రాన్ని పఠించడం వలన సింహరాశి వారు చాలా గొప్ప ఫలితాన్ని పొందుతారు. ఇవి ఖచ్చితంగా గ్రహణ సమయంలో చేసేటటువంటి మంత్రపారాయణం కొన్ని వందల వేల రెట్లు అధికమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ సమయంలో కనుక మీరు చేసినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. ఇవి సింహరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.